కామ్రేడ్స్ మిత్రులారా, సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధ కేంద్ర కమిటీ నాయకులు, అట్లాగే రాష్ట్ర కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు, అట్లాగే ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అన్న అకాల మరణం పార్టీకి తీరని లోటు. అట్లాగే ఆ కుటుంబానికి కూడా తిరుమలాయ మండలం అదేవిధంగా పిండిప్రోలు గ్రామానికి చెందినటువంటి ఒక ధనిక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ కుటుంబం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిన సమయం నుంచి కూడా కమ్యూనిస్టులకు అండదండలుగా ఉన్నటువంటి కుటుంబం. ఆ కుటుంబంలో వాళ్ళు నలుగురు అన్నదమ్ములు కూడా విప్లవోద్యమంతో మమేకమై పనిచేసినటువంటి పరిస్థితి. అప్పారావు గారేమో ఏపీటీఎఫ్లో పనిచేశారు పెద్దన్నయ్య. అదేవిధంగా రవణ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగారు. రాయల నాగేశ్వరరావు గారు పిండిప్రోన్కు అనేక దఫలుగా ఎంపీటీసీగా సర్పంచ్గా ఉండి గ్రామాభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర పోషించాడు. ఆ రకంగా అందరికంటే చిన్నవాడైనటువంటి రాయల చంద్రశేఖర్ గారు విద్యార్థి ఉద్యమం నుంచే ఈ విప్లవ పార్టీలో పనిచేస్తూ చివరికి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు దళాల్లోకి వెళ్ళినటువంటి చంద్రశేఖర్ అన్న ఎంతో ఎదిగి చివరికి కేంద్ర కమిటీ సభ్యుడిగా, అదేవిధంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ నిన్న అకాల మరణం చెందటం నిజంగా కూడా ఎవరూ కూడా జీర్ణించుకోలేటువంటి పరిస్థితి. కాబట్టి తాను వదిలిపోయినటువంటి ఆశయాలు ఏవైతున్నాయో వాటిని ముందరికి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఆ కుటుంబానికి మనం పూర్తిగా సానుభూతి తెలుపుతూ, సంతాపాన్ని తెలుపుతూ తాను వదిలినటువంటి ఆశయాలను ముందుకు తీసుకుపోతామని శపథం చేసుకుంటూ మనం ఈ సందర్భంగా నివాళులర్పిస్తున్నాం. కామ్రేడ్ చంద్రశేఖర్ అన్నకు జోహార్, జోహార్ కామ్రేడ్ చంద్రశేఖర్ అన్నకు జోహార్. ప్రజాబంధ మాస్ లైన్ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నటువంటి టైంలో చంద్రశేఖర్ అన్న హఠాత్తుగా మరణించడం చాలా బాధాకరం. బాల్య దశ నుంచి విద్యార్థి దశ వరకు, విద్యార్థి దశ నుంచి సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధ పార్టీ వరకు, నేషనల్ లెవెల్ జాతీయ కమిటీ వరకు ఎదిగినటువంటి వ్యక్తి. తన ఆశయం ఏంది? దేశంలో, గ్రామంలో, జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని దూరం చేసి కార్మిక రాజ్య, సమానత్వ రాజ్య లక్ష్యం కోసం తన జీవితం అంతా పనిచేసినటువంటి కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అన్న చాలా ప్రజల కొరకు పనిచేసినటువంటి వ్యక్తి. తనకు ప్రజలతోని మాట్లాడకపోతే అయ్యో నా ప్రజలకు కలకపోతే ఇవ్వాలా అనేటువంటి బాధతోని ఉండేటువంటి వ్యక్తి. ఆ కామ్రేడు ఇవాళ మన నుంచి దూరం కావడం చాలా బాధాకరం. కాబట్టి ఆ కామ్రేడు ఏ ఆశయం కోసమైతే, ఏ లక్ష్యం కోసమైతే తన జీవితాన్ని అంకితం చేశాడో ఆ ఆశయం ఇంకా మనం చేరలేదు. కాబట్టి వాటిని సాధించడానికి మనమందరం తన లక్ష్యాన్ని పుణికిపుచ్చుకొని ముందుకు వెళ్దాం. ఆ సాధన కొరకు పూర్తి ప్రయత్నం చేద్దామని చెప్పేసి తెలియజేస్తూ, ఈ బాధ చాలా బాధాకరం. తన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తుంది.